పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రోజున ఇక కేసరగుంట కాలనీ ఏరియాలో ఉన్న ప్రజల యొక్క అక్కరెరిగి ఈ రీతిగా ఈ క్రిస్మస్ కూడిగా కలిగి ఉండడానికి మీరిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ చల్లని వేళ చేరొచ్చిన బిడ్డల యొక్క అక్కరెరిగి అవసరం తిరిగి ప్రతి ఒక్కరితో కూడా మీరే ముచ్చటించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మారు మనసు లేని వారు మారు మనసు పొందడానికి, రక్షింపబడి ఆత్మీయంగా ఎదగడానికి మీరే సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ లోకానికి ఎందుకు వచ్చారో, మీరు ఎందుకు జన్మించారో ఆ విషయాలన్నీ తెలియజేయడానికై మీరే కార్యం జరిగించి కృప చూపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీ దాసులను మరుగు చేయండి, నా నాటు నీ మాటలు ఉంచండి. చేరొచ్చిన బిడ్డల యొక్క అక్కరికి అవసరం జరిగి వారందరితో కూడా మీరే మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దయగల తండ్రి, నాయన ప్రతి ఒక్కరి హృదయము నీ వైపు మళ్లించబడినట్లు సహాయం చేయండి. నా తండ్రి, అనేక మంది జీవితాలు వెలిగించబడినట్లు మీరే సహాయం చేయండి అయ్యా. నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు అనేక మంది బిడ్డలు సిద్ధపరచబడినట్లు మీరే సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన కందుకూరులోని కేసరగుంట కాలనీలో ఉన్న మరి ప్రజలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముందుగానే మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాత్రి మరి కూడిక, క్రిస్మస్ కూడిక మరి జరిగించబడుతుంది. క్రిస్మస్ కూడిక అనగానే ఈ నెల డిసెంబర్ నెల, దీన్ని క్రిస్మస్ నెల అని కూడా పిలుస్తారు. ఈ నెలంతా కూడా క్రైస్తవులు అనేవారు అనేక మంది మరి సంతోషంగా మరి ఇట్లా పాటలు పాడుతూ, వాక్యాన్ని బోధిస్తూ, మరలా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ అట్లా ఈ నెలంతా కూడా దేవుని సన్నిధిలో వారు గడుపుతూ ఉంటారు. అందుకని రాత్రి వేళ మరి మీ మధ్యకు మరి దేవుని వాక్యం తీసుకొని రావాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి మాటలను దీవించును గాక. మా ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చినాడు 2024 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు వారు ఒకప్పుడు పరలోకంలో ఉండేవాడు. ఇప్పుడు పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావడం అంటే ఆత్మస్వరూపైన దేవుడు, ఆకాశమంత ఎత్తైన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలిన దేవుడు, మానవుడిగా సశరీరుడుగా సొంత శరీరం ధరించుకొని ఒక కన్యక గర్భమున యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అనేది బైబిల్ అంతా కూడా మనం తరిసి చూసినప్పుడు యేసు ప్రభువులో ఉన్న గుణ లక్షణాలు, ఒక ఆత్మీయమైన లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి అంటే యేసు ప్రభు ఎలాంటి వాడో ఇప్పుడు మనం చదువుకున్న భాగానికి కనుక వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఏలైనగా మనకు
శిశువు పుట్టెను. ఏలైనగా మనకు శిశువు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించాడు. ఆయన శిశువుగా భూమి మీద మరి శిశువుగా పుట్టాడు. తర్వాత ఆయన కుమారుడు, మరి ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. కాబట్టి కుమారుడు అంటే కాబట్టి కుమ్ము అంటే మరి కుమారుడు అంటే హరుడు అంటే అంటే పాపం అంటే మారుడు అంటే మరి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు పాపాన్ని పరిహరించేవాడు. యేసు ప్రభు కుమారుడు అంటే. తర్వాత చూస్తే అతని భుజం మీద రాజ్యభారం ఉండును. యేసుక్రీస్తు వారి భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. సరే, ఆ యేసుక్రీస్తు వారు శిశువు, కుమారుడు, రాజ్యభారము భరించేవాడు అని మనం చూస్తున్నాం. సరే, ఆయనకు ఒక పేరు కూడా ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆ పేరులో మొట్టమొదట మాట కనబడుతుంది ఆశ్చర్యకరుడు. ఎలాంటి వాడు అంటే యేసు ప్రభు చెప్పండి, ఆశ్చర్యకరుడు. అంటే మరి ఆశ్చర్యకరుడు అనే పదము భూమి మీద ఎవరికి లేదంటారా? ఈ పదం ఇంకెవరికి పెట్టబడలేదా? ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు గనక ఆయనకు ఆశ్చర్యకరుడని పేరు. మరి అట్లాంటి ఆశ్చర్యకరుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఎవరు లేరండి. యేసుక్రీస్తు వారు పరలోకునుడు భూమి మీద ఎందుకు జన్మించాడు అంటే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎవరు కూడా చేయలేకపోయారు. అందుకే ఆయనకు ఒక స్పెషల్ పేరు. ఏం పేరు అంటే ఆశ్చర్యకరుడు. ఎలాంటి వాడు యేసు ప్రభు చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడు అనే మాట ప్రభువారికే తగింది. ఇక ఏ మనిషికైనా ఇక ఎవరికైనా ఆ మాట చెందేది కాదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని కనుక ఒక్కసారి తరిచి చూసినప్పుడు ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఏంటి ఆశ్చర్య కార్యాలు? ఏం ఆశ్చర్య కార్యాలు జరిగినాయి యేసు ప్రభు జీవితంలో? మొట్టమొదటిగా చూస్తే ఆయన జన్మ ఆశ్చర్యము. ఆయన జన్మ ఎలాంటి చెప్పండి? ఆశ్చర్యం. జన్మ అంటే ఏది? యేసుక్రీస్తు వారు పుట్టుక ఒక ఆశ్చర్యము. అంటే ఎట్లా ఆశ్చర్యం అంటారా? యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున జన్మించాడు. అది ఆశ్చర్యం. చాలా మందికి ఇది విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదేంటి కన్యక గర్భమున యేసుక్రీస్తు వారు జన్మించడం ఏంటి? కన్యక బిడ్డను కంటదా అని అనొచ్చు. అవును, మరి మనుషులకు అసాధ్యమే గాని, సైన్స్ కూడా అసాధ్యమే గాని ఇది దేవునికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున యేసుక్రీస్తు వారు జన్మించాడు అంటే ఇది ఆశ్చర్యము. ఇది ఆశ్చర్యం. రెండోదిగా చూస్తే యేసు ప్రభు యొక్క పేరు కూడా ఆశ్చర్యమే. యేసు ప్రభు పేరు ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు ఆయనకి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకి పేరు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎప్పుడు లెక్కేశారా? ఎన్ని అక్షరాలు? ఎప్పుడైనా లెక్కేయండి ఒకసారి. ఆ పేరుకి ఎన్ని అక్షరాలు ఉన్నాయో. ఎన్ని అక్షరాలు ఉన్నాయి యేసయ్య పేరుకి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని పేరు అది పెట్టబడుతుందంటే 39 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? అసలే ఇంత పొడుగు పేరు ఎవరికైనా ఉంటుందా? పేరు కూడా ఆశ్చర్యమే. ఎవరిది? యేసు ప్రభు పేరు కూడా ఆశ్చర్యమే. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఆశ్చర్యము, ఆయన పేరు ఆశ్చర్యము. బైబిల్ ఇంకొంచెం ముందుకు వస్తే
మరి ఆయన బోధ కూడా ఆశ్చర్యమే. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 46వ వచనం. ఆ బంటోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును. అసలు యేసు ప్రభు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వెళ్ళారు బండ్రోతులు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, అధికారులు పంపించారు ఆయన పట్టురండి. యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. ఆ బోధ ఈ బండ్రోతులు విని ఏమంటున్నారంటే, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడును ఎప్పుడును ఎవరును మాట్లాడలేకపోయారు. ఆయన బోధ ఆశ్చర్యకరమైంది. ఆయన బోధ అధికారము గలవాని వలె బోధించేవాడు. ఆయన రాజు వలె బోధించేవాడు. యేసయ్య బోధ అనేక మంది హృదయాలు మార్చింది. రౌడీల హృదయాలు మార్చింది, గోండాల హృదయాలు మార్చింది, త్రాగుబోతుల హృదయాలు మార్చింది, వ్యభిచారుల హృదయాలు మార్చింది, భయంకరమైన లంచగొండుల హృదయాన్ని మార్చివేసింది. యేసు ప్రభు ఆయన నోటి నుండి వచ్చే మాట వింటేనే ఎంత మందైనా మారిపోయేవారు. కాబట్టి యేసయ్య ఆయన మరి బోధ కూడా ఆశ్చర్యకరమైంది. తర్వాత చూస్తే మనం ముందుకు వచ్చేసరికి ఆయన జీవితం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏమంటున్నాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే నా యందు పాపమేమీ లేదు అంటే అర్థమైంది. ఆయన జీవితం అంతా కూడా ఏం కనబడుతుందంటే పరిశుద్ధత, నీతి, యథార్థత. యేసు ప్రభు అంత పరిశుద్ధుడు ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడడు. ఎక్కడైనా కనబడ్డాడండి? ఆయన మాటల్లో చూస్తే ఎక్కడ పాపము లేదు, ఆయన చూపుల్లో చూస్తే ఎక్కడ పాపము లేదు, ఆయన తలంపుల్లో చూస్తే ఎక్కడ పాపము లేదు, ఆయన ఆయన చూస్తే ఆయన నడకలో చూస్తే ఎక్కడ పాపం లేదు, ఆయన చేతుల్లో చూస్తే ఎక్కడ పాపము లేదు. ఆయన అరికాలు ముందు కూడా నడినెత్తు వరకు చూసినా గాని ఎక్కడ కూడా పాపము లేదు. అంటే ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆయన జీవితాన్ని తరిచి 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 చూస్తే ఆయనలో ఎక్కడ పాపము లేదు. ఆయన జీవితం ఆశ్చర్యం. ఆయనలాగా జీవించిన వారు ఎవ్వరు లేరండి. ఎంతో మంది భక్తులు. మోషే ఉన్నాడు. మోషే గొప్ప నాయకుడు, 6 లక్షల మంది కాల్వలను నడిపించిన వాడు. ఆయన కూడా ఏదో ఒక నోటి మాటతో ఆయన కూడా అపవిత్రపరచబడ్డాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. ఏలియా ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మళ్ళా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం పడింది. అంత గొప్ప విశ్వాస వీరుడు. ఆయన కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేశాడంటే భయపడి దాక్కున్నాడు. ఆయనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అట్లా చూస్తే దావీదు గొప్ప మరి రాజు, మహారాజు. ఆయనలో కూడా ఏదో ఒక లోపము ఉంటానేముంది. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు లాంటి జీవితము భూమి మీద రాజుల్లో గాని, అధికారుల్లో గాని, గొప్ప గొప్ప వారిలో గాని, మేధావుల్లో గాని ఎవరిలోనైనా మరి యేసు ప్రభు లాంటి జీవితం ఎవరిలో లేదండి. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలు ఆయన నడకను, ఆయన మాటల్ని, ఆయన యొక్క జీవితాన్ని అందరూ పరిశోధించారు, పరీక్షించారు. ఎక్కడ కూడా ఆయనలో చిన్న లోపము కనుగొనలేకపోయారు. ఈ దినాల్లో చూడండి, దూరం గుండి చూసినప్పుడు ఒక ఆయన చాలా పెద్దోడండి, ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా మంచోడండి అని అంటారు. దగ్గరికి వెళ్ళి ఆయన జీవితాన్ని, ఆయన మాటలను పరీక్షించినప్పుడు ఏముంటది? అప్పుడు అనిపిస్తుంది మనకు, అమ్మో ఈయన మంచోడు కాదండి అనిపిస్తుంది. ఎందుకని? దూరం గుడి చూస్తే అంతే ఉంటది. దగ్గర వచ్చి చూస్తే మరి వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. ఈ దినాల్లో మంచి వాళ్ళు కూడా మంచి ముళ్ళుగా ఉంటున్నారు. పలానాయన మంచోడు, పలానా మంచిదాన్ని వెళ్ళామనుకోండి,
ఏదో ఒక మాటల చేత గాయపరిచి గుచ్చి పంపిస్తారు. కనుక జరగట్లేదా? ఎంతమంది జీవితాల్లో జరగట్లేదు ఇవి. కనుక ప్రియమైన అయ్యా అమ్మ, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే ఆయన జీవితం కూడా ఆశ్చర్యకరమైనది. ఈ రోజున నువ్వు కూడా దేవుని వాక్యం వింటున్నా మా ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభు లాంటి జీవితము ఎవరికి లేదు. కాబట్టి ఆయన జీవితము ఆశ్చర్యకరమైంది. 4వదిగా చూస్తే యేసయ్య జీవితమే కాదు, ఆయన క్రియలు కూడా ఆశ్చర్యకరమైన క్రియలు. ఎలాంటి క్రియలు చేశాడు యేసు ప్రభు వారు చెప్పండి? ఆశ్చర్యకరమైన క్రియలు చేశాడు యేసు ప్రభు. ఆశ్చర్యకరమైన క్రియలు బైబిల్లో మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 20వ వచనం, వాడు వెళ్ళి ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఏం చేశారంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే యేసు ప్రభు చేసిన క్రియలు చూసి ఆశ్చర్యపోయారు. ఏం క్రియలు చేశాడు యేసయ్య? కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. మరి కుంటి వారికి కాళ్ళు రావడం సామాన్యమా? ఒకసారి మా అమ్మకి మోకాలు నొప్పులు వచ్చినాయి. మోకాలు నొప్పులు వస్తే నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయన హాస్పిటల్ మరి డైరెక్టర్ ఆయన. కాబట్టి ఆయన తెలుసు. ఆయన ద్వారా మా అమ్మను చూపిద్దామని హాస్పిటల్ తీసుకెళ్తే మా అమ్మ మోకాళ్ళు పరీక్ష చేశాడు. పరీక్ష చేసి ఇక మీ అమ్మకు మోకాళ్ళు రావండి అన్నాడు. ఆయన ఆ డాక్టర్ గారు ఎక్కడ డాక్టర్ గారో తెలిసిన? అమెరికా డాక్టర్ గారు. అమెరికా నుండి వచ్చాడు ఆయన డాక్టర్ గారు. ఆయన చూపిద్దామని వెళితే మోకాళ్ళ నొప్పులు మరి తగ్గిపోతాయో అని చెప్పి చూపిస్తే ఆయన అన్నాడు కదా, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గవండి అన్నాడు. మరి ఎట్లా తగ్గుతాయండి? మరి మీరు తగ్గిస్తారేమని వచ్చానన్నా. ఆయన అన్నాడు, మరి అమెరికా అధ్యక్షుడు కుమారుడికి వచ్చినా మేము తగ్గించేది లేదు, ఇక ఎంతకాలం ఉంటుందో అంతకాలం భరించాలి అన్నాడు. చూసారా, అమెరికా నుండి వచ్చిన డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులే బాగు చేయలేకపోయాడు. ఇది నాలో చెప్పగలమండి. కుంటి వారికి యేసుప్రభు ఏమిచ్చాడు? కాళ్ళు ఇచ్చాడు. మోగ వాళ్ళకి యేసుప్రభు మాటలు ఇచ్చాడు. చెవిటి వారికి యేసుప్రభు చెవులు ఇచ్చాడు. చాంద్ర రోగుల్ని బాగు చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని ఏం చేశాడు యేసుప్రభు? స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టినోళ్ళని విడిపించాడు. దయ్యాలు పట్టినోళ్ళని, గెరాసీల దేశంలో దయ్యం పట్టినాడు, అలాంటి వాడిని ఏం చేశాడు? విడిపించాడు. యేసుప్రభు విడిపించాడు. చూసారా, మరి ఇట్లాంటి అద్భుతమైన కార్యాలు. అంతేకాదు, నాయుని విధవరాల కుమారుడు చనిపోతే బ్రతికించాడు. లాజరు చనిపోయి 4 దినాల సమాధిలో ఉంటే బ్రతికించాడు. ఇట్లాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఎవరైనా చేశారండి భూమి మీద? ఎవరైనా చేశారా? గుడ్డోళ్ళకి కళ్ళు ఎవరైనా ఇచ్చారా? చెవిటోళ్ళకి చెవులు ఎవరైనా ఇచ్చారా? మోగోళ్ళకి మాటలు ఎవరైనా ఇచ్చారా? యేసయ్య ఇట్లాంటి అద్భుతాలు చేశాడు. అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ. ఆయన విశ్వాసం ఉంచిన వారి వల్ల జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. అందుకేనండి ప్రజలు కోకొల్లలుగా వెళ్తా ఉన్నారు యేసయ్య దగ్గరికి. యేసయ్యని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. కాబట్టి ఆయన జన్మ ఆశ్చర్యమైంది, ఆయన పేరులో ఆశ్చర్యం ఉంది, ఆయన యొక్క మరి బోధ ఆశ్చర్యమైంది, ఆయన జీవితము ఆశ్చర్యమైంది, ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి. చూసారా, ఇదేనా ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి. అంతేకాదండి, ఇంకొక మాటకు వస్తాం. బైబిల్లో మనం చూస్తే ఆయన మరణం కూడా ఆశ్చర్యకరమైంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందరూ నాదే చెప్పండి, శిలువ మరణము పొందినంతగా. ఏ మరణం అండి? శిలువ మరణం అంటే బతికున్న మనిషిని పొడిసి హింసించి
కొట్టి కొట్టి చంపడాన్నే ఏ మరణం అంటారు? దాన్ని సిలువ మరణం. బతికున్న మనిషిని మరి సీరియల్ డెత్ అంటారు. అది ఏ డెత్ అంటే అది సీరియల్ డెత్. అంటే మనిషిని, బతికున్న మనిషిని మరి కొట్టి కొట్టి చంపడం. ఇది ఎవరికైనా ఎంత కఠినాత్ముడైన అట్లా చేయడానికి ఇష్టపడరు కదండి. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఎట్లాంటి మరణం అనిపించారంటే సిలువ మరణం. యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. యేసు ప్రభు వారిని పట్టుకొని ఆయన్ని సిలువ భుజం మీద మరి ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారు, తలపై గుద్దారు. తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళ కిరీటాన్ని గుద్దితే ఆ ముళ్ళు యేసు ప్రభు యొక్క తలలో గుచ్చుకొని రక్తం బలబల కారింది. గడ్డం పట్టుకొని లాగి పడేశారు. తల వెంట్రుకలు పెరికి వేశారు. ఎంత బాధ అండి! గడ్డం పట్టుకొని లాగేస్తే ఎంత బాధ, తల వెంట్రుకలు పెరికి వేస్తే ఇంకెంత బాధ ఉంటది. ఒక్క ఇంటి గట్టి పట్టుకొని లాగితేనే మనం ఏమంటాం? అమ్మమ్మమ్మ అంటాం, అయ్యయ్యో అంటాం. ఎందుకని? ఆ బాధ మనము తట్టుకోలేము. మరి యేసుక్రీస్తు వారిని అట్లా చిత్రవద చేశారు యేసు ప్రభు వారిని. ఆయన అంతేకాదు, కొరడాలతో కొట్టారు. కొరడాలు ఎలాంటి కొరడాలో తెలిసిన? కొరడాలకు చివరి గాలాలు ఉండేవి. ఇట్లా కొడితే ఆ కొరడ చుట్టూ తిరిగి వచ్చి ఆ బాడీని ఇట్లా ఇట్లా పట్టుకునేది, ఆ చర్మాన్ని ఇట్లా పట్టుకునేది. ఇట్లా లాగ్గానే చర్మం ఏమైంది? చీల్చుకొచ్చేది. చర్మము చీల్చుకొని వచ్చేది. యేసు ప్రభు యొక్క దేహం మీద మరి చర్మం లేదు, తర్వాత ఏం లేదో తెలిసిన? యేసు ప్రభు దేహం మీద కండలు లేవు, ఆ ఎముకలు బయటకు కనబడ్డాయంట. ఆ కొరడ దెబ్బలతో కొడుతుంటే ఆ ఎముకలు బయట కనబడ్డాయి. ఎంత భయంకరమైన మరణం వచ్చుడాన్ని. అంతేకాదు, యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మరి భుజం మీద సిలువేశారు, తీసుకుని వెళ్తా ఉన్నారండి. ఎక్కడ తీసుకెళ్లారు? గొల్గోతా కొండ మీద తీసుకెళ్లారు. అక్కడ కూడా కాళ్ళల్లో మేకులు కొట్టారు, చేతుల్లో చీళ్ళ కొట్టారు, సిలువేశారు. చనిపోయాడో లేదా అని చెప్పి పక్కలో బల్లెపొడి పొడిశారు. ఇదంతా యేసు ప్రభు ఈ మరణం ఎలాంటి మరణం అంటే సిలువ మరణం. అయితే ఇంత జరిగిన యేసు ప్రభు చనిపోలేదు. అని చివరికి ఏమన్నాడు తెలుసిన? సమాప్తమాయను, నేను వచ్చిన పని సమాప్తమాయను అని చెప్పి అప్పుడు ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడు. అంటే ప్రాణము మనుషులు తీయటం ఆయన వల్ల, ఎవరి వల్ల కాదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ప్రాణాన్ని వదిలేశాడు. చూశారండి, యేసు క్రీస్తు వారు అంత సిలువ మరణం అనిపించడానికి ఆయన ఏం తప్పు చేశాడండి? ఈ దినాల్లో చిన్నపిల్లలను కొట్టాలన్నా వాళ్ళు ఏదైనా తప్పు చూస్తేనే కొడతాం. ఈ కోర్టులైనా పోలీస్ స్టేషన్లైనా ఒక మనిషిని శిక్షించాలన్నా వారిలో ఏదన్నా లోపము పొరపాట్లు ఉంటే, తప్పిదం ఉంటే వాళ్ళు శిక్షిస్తారు. మరి యేసు ప్రభుని అంత ఘోరంగా శిక్షించారు కదా. ఎందుకు అట్లా శిక్షించారు అంటే దానికి బైబిల్ ఏం చెబుతుందో తెలిసిన? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మనమందరము గొర్రెల వలె, 5వ వచనం చదవమ్మా, 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు మన అతిక్రమ క్రియలు, మన దోషాలు, మన పాపాలు, మనం చేసిన పాపాలన్నిటిని బట్టి, దోషాలను బట్టి యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. మా ప్రియమైన కేసరగుంట కాలనీ వాసులారా, యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణం ఎవరో తెలుసండి? మనం అందరము చేసిన పాపాలే. నీవు చేసిన పాపము, నేను చేసిన పాపం, మనం అందరం చేసిన పాపాలు యేసు ప్రభు సిలువేయబడటానికి కారణమైనాయి. యేసుక్రీస్తు వారు గనక సిలువలో మరణించకపోయినట్టే, యేసుక్రీస్తు సిలువ వేయబడకపోయినట్టే మన పాపాలు మన మీద నిలిచి ఉండేవి. దానికి తగిన శిక్ష మనం అనుభవించవలసి వచ్చేది. యేసుక్రీస్తు వారు సిలువలో ఆ శిక్ష అనుభవించి, శ్రమ అనుభవించి ఏం చేయబడ్డాడండి? ఆయన మరణించాడు.
ఇప్పుడు మనకు ఆ శిక్ష లేదు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించని ఒప్పుకుంటారో అలాంటి వారి పాపాలు యేసు ప్రభు క్షమించి వేస్తాడు, వారి శిక్ష తొలగించి వేస్తున్నాడు. ప్రేమనయ్యా అమ్మ, యేసు ప్రభు మరణించడానికి కారణం ఏంటంటే మనందరి పాపాలేనండి. ఇప్పుడైనా తెలుసుకొని అయ్యో యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణం అదే అనుకోవాలి. మనం తెలుసుకోవాలా. మనం తెలుసుకొని ఏం చేయాలో తెలిసిన యేసు ప్రభు నమ్ముకోవాలా. 91వ సంవత్సరంలో నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి. అప్పుడు యేసు ప్రభు సిలువ పడితే ఆయన ఎందుకో సిలువ పడ్డాడు అనుకున్నా, నా కోసం కాదు అనుకున్నా. ఒక రోజున ఏం చేశానంటే మందిరానికి వెళ్ళానండి. ఒక పాట పాడుతున్నాడు ఒక దైవ సేవకుడు. ఏం పాట పాడుతున్నాడంటే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఆనాటి యూదులు యేసు ప్రభును సిలువేశారు అనుకున్నామయ్యా. కాదు కాదు, యూదులు కాదు సిలువేసింది, నా పాపాలే యేసు ప్రభుని ఏం చేసినాయి, సిలువేసినాయి. ఆ పాట వినగానే నాకు కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయినాయండి. కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయి ఏడ్చుకున్నాను. ప్రభా, నేను చేసిన పాపాలు నిన్ను సిలువేసినాయ్యా. నేను చేసిన దోషాలే నిన్ను కాళ్ళలో మేకులు కొట్టించినాయి, నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టించినాయి. నా పాపాలే నిన్ను అన్ని విధాలుగా శిక్షించబడటానికి కారణమైనవి అని ఏడ్చుకున్నాను. ఆ రోజు ఏడిస్తే నా హ్యాండ్ కర్చీఫ్ తడిసిపోయింది, పిండితే నీళ్ళు వచ్చినాయి. ప్రభు అట్లా నా పాపాలన్నిటిని క్షమించాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభు ఎదుట నువ్వు మోకాలు ఉంచి నువ్వు కూడా కన్నీరు కాల్స్తే యేసయ్య నీ పాపాలు కూడా క్షమించి వేస్తాడు. ఈరోజు పశ్చాత్తాపడు, అయ్యో నా పాపాలే కదా యేసు ప్రభుని సిలువేసినాయి. యేసు ప్రభు మరణించడానికి కారణం అదే కదా. ఈరోజు అట్లా ప్రభు ఎదుట ఒప్పుకుంటే యేసయ్య నీ పాపాలన్నీ క్షమిస్తాడు. కాబట్టి యేసయ్య జీవితంలో ఆయన యొక్క మరణం కూడా ఎలాంటి చెప్పండి, ఆశ్చర్యకరమైనది. ఆయన మరణం కూడా ఆశ్చర్యకరమైనది. అంతేకాదు యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఏంటి చెప్పండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అంటే యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి, ప్రపంచంలో ఎవరైనా చూడండి చనిపోయిన వారు తిరిగి లేచారు ఎక్కడైనా, ఆ తిరిగి లేచిన బాపత ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడ లేదు. అందరి సమాధులు ఏం చేయబడ్డాయి, మూయబడ్డాయి. అందరి సమాధులు మూతవేయబడ్డాయి. అందరి సమాధులు, ప్రపంచంలో గొప్ప గొప్ప వారి సమాధులు కూడా మూయబడ్డాయి. కానీ ఒక్క సమాధి తెరవబడింది. అది ఎవరి సమాధి, యేసయ్య సమాధి మాత్రం ఒక్కడే తెరవబడింది. వాళ్ళు అనుకున్నారు కదా యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత లేవడు అనుకొని ఆ సమాధికి ముద్ర వేశారు, తాళాలు వేశారు, బందోబస్తు చేశారు. యేసయ్య మనం చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రపంచం నివ్వరిపోయింది యేసు ప్రభు తిరిగి లేచేసరికి. యేసు ప్రభు తిరిగి లేచి అనేక మందికి కనబడ్డాడు. ఆ ప్రభు యేసు ప్రభు అన్నాడు కదా, సమాధిలో నుంచి బయటకు వచ్చినాక, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఈ దినాన యేసయ్య దగ్గరికి అనేక మంది పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నారో తెలుసా అండి,
మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయనను మరణం బంధించట అసాధ్యమైపోయింది. మూడో దినాన్ని యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. సమాధి రాయి దొర్లింపబడింది, మొద్దలు ఊడిపోయినాయి. యేసు ప్రభు దిగ్విజయుడై విజయవంతుడై ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రేమనయ్యమ్మ, లేచినోడు, మరణం నుంచి లేచినోడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలడు. లేపుతాడా లేదా? యేసుప్రభు బతికొన్నాగానే అనేక మందిని లేపాడు. ఇప్పుడు యేసుప్రభు మరలా రెండవ రాకడ రాబోతుంది. రెండవ రాకడ వచ్చినప్పుడు సమాధులను ఉన్న వారందరినీ యేసుప్రభు ఏం చేస్తాడు? తన వారి అందరినీ బ్రతికిస్తాడు కదా. మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు సమాధుల్లో, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి లేస్తారు. ఒకవేళ మనం కూడా తిరిగి లేస్తాం. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది కూడా ఆశ్చర్యము. ఇంకా చివరిది ఇంకొకటి ఉందండి. ఏముందో తెలిసిన? యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏమై వెళ్ళిపోయాడు చెప్పండి? ఆరోహణం అంటే పైకి అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అది అందరి ఆశ్చర్యం. యెషయా గ్రంథం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మరి 11వ 9వ వచనంలో రాయబడింది అన్నమాట. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణం ఆయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆ మేఘము ఆయనను కొనిపోయాను. యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? ఆరోహణమైపోయాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అందరూ చూస్తుండగానే ఒక మేఘం వచ్చింది, ఆయన కప్పేసింది, పరలోకానికి తీసుకుని వెళ్ళింది. తర్వాత దేవదూతలు ఏమన్నారో చూడండి. 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూస్తారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చూసారా? గలిలయ మనుషులారా, ఎందుకు మీరు అట్లా చూస్తున్నారు? ఏ రీతిగా యేసుప్రభు వెళ్ళాడో మరలా తిరిగి అదే రీతిగా యేసుప్రభు భూమి మీదకి వస్తాడు. కాబట్టి యేసుప్రభు యొక్క ఆరోహణం కూడా ఆశ్చర్యకరమైన. ప్రేమనయ్యా అమ్మ, 8 సంగతులు చెప్పాను యేసయ్య జీవితంలో. ఆయన జన్మ ఆశ్చర్యమైనది, ఆయన బోధ ఆశ్చర్యమైనది, ఆయన యొక్క జీవితము ఆశ్చర్యమైనది, ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి, ఆయన మరణం ఆశ్చర్యమైనది. ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క పునరుద్ధానం ఆశ్చర్యకరమైనది, ఆయన ఆరోహణము. కనుక యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరుడు. ఎవరైనా చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఈ రోజున యేసుక్రీస్తుని నీ జీవితంలో అంగీకరిస్తే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన క్రియలు నీవు కనులారా చూస్తావు. అంతే. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో, యేసయ్యని నీ జీవితంలో చేర్చుకో, యేసయ్యను నువ్వు నమ్ముకో. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, బైబిల్లో ఒక ఆయన మరి యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనంలో మాట రాయబడింది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున 2వ వచనం చదవనక 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. అందరు నాతో చెప్పండి, నేను భయపడక ఆయనను నమ్ముకొనుస్తున్నాను. ఎట్లా నమ్ముకోవాలమ్మా చెప్పండి? యెషయా భక్తుడు అంటున్నాడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుస్తున్నాను. ఎవరిని? యేసయ్యని నమ్ముకుంటున్నా. ఎవరిని నమ్ముకుంటున్నాను? యేసయ్యని నమ్ముకుంటున్నా. ఎట్లా నమ్ముకుంటున్నాను? నేను భయపడక. ఎందుకంటే యేసయ్యని నమ్ముకోవడానికి భయపడేది? యేసయ్య ఏమన్నా మరి ఆయన క్రూరుడా? కాదే. యేసయ్య ఏమన్నా హింసిస్తాడా? కాదే. ఏమన్నా బాధ పెడతాడా? కాదే. యేసు ప్రభు మేలు చేసేవాడు, ప్రేమించేవాడు, రక్తం గార్చిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు, మన కొరకు త్యాగం చేసిన వాడు, మన కొరకు మరణించిన వాడు. ఇంత మంచి యేసయ్యను నమ్ముకోవడానికి ఎట్లా ఉండాలంటే మనము భయపడక ఆయన నమ్ముకోవాలి. భయపెట్టే వాళ్ళు ఉంటారండి చాలా మంది. యేసయ్యను నమ్ముకోవద్దు, యేసయ్యను నమ్ముకోవద్దని భయపెట్టే వాళ్ళు ఉంటారు. అయినా కానీ భయపడక నమ్ముకోవాలా.
అనారోగ్యం వస్తే చూడటానికి రారండి. ఏదైనా ఆర్థిక పరిస్థితి వస్తే ఎదురు పడితే ఈయనకు ముఖం చూపిస్తే ఏం చేస్తాడు, అడుగుతాడో డబ్బులని పక్కకి వెళ్ళిపోతారండి మనుషులు. మనకు మేలు చేయడానికైతే ముందుకు రారు. కానీ యేసయ్యను నమ్ముకోగానే ఏమంటారు తెలుసా? ఎందుకు నమ్ముకున్నావు? యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఏం చేస్తాడండి? యేసయ్యను నమ్ముకో, నీ జీవితంలో యేసయ్య నీకు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాడని. నా జీవితంలో చేశాడు. ఇక్కడ అనేక మంది యేసయ్యను నమ్ముకున్నారు, వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈ రాత్రి నువ్వు కూడా యేసయ్యను నమ్ముకుంటే, భయపడక ఆయన నమ్ముకుంటే, యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కనుక ప్రేమన అయ్యమ్మ, ఎన్ని ఆశ్చర్యకార్యాలు! ఒక కుటుంబం గురించి నేను చెప్పగలను. అది బేతనియా గ్రామం. యేసయ్య ఆ ఊరు వెళితే మార్త ఆ ఇంట్లో చేర్చుకోను, మరి ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేది. ఒకనొక సమయం వచ్చినప్పుడు వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోయాడు. చనిపోతే వాళ్ళు ప్రభుకు మరి కబురు పెట్టారు. ప్రభు వచ్చేసరికి 4 రోజులు అయింది. ఈలో సమాధిలో పెట్టారు. ప్రభు వెళ్ళాడు సమాధి దగ్గరికి. లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఆ కుటుంబం యేసయ్య నమ్ముకుంది గనక చనిపోయిన లాజరు ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడు. చూసారు, ఆశ్చర్యమైన కార్యం జరగలేదు ఆ కుటుంబంలో. ఒక పక్షవాతం గలవాడు మరి ఏం చేయబడ్డాడంటే, మరి అతడు కాళ్ళు చేతులు పడిపోయినాయి. అయితే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య మాట మాత్రం అన్నాడు, నువ్వు లేచి నడు అన్నాడు. ఆ పక్షవాతం పోయింది, లేచాడు, నడిచాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యమో! ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అయ్యా అమ్మ, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే ఏం చేయాలో తెలుసా అండి? యేసయ్యను నమ్మాలి. ఇంకో మాట చెప్పగలం, ఎంతో మంది తాగుబోతులండి యేసయ్యను నమ్ముకొని జీవితాలు మారిపోయినాయి. తాగి భార్యను కొట్టి, పిల్లలను కొట్టి, ఎన్నో కుటుంబాలు పాడైపోయి, చెడిపోయి, ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ కుటుంబాలు యేసయ్యను నమ్ముకొని బాగుపడ్డారు. యేసయ్యను నమ్ముకొని వాళ్ళు బాగుపడి, అమ్మో యేసయ్యను నమ్ముకోవడం వల్ల మేము బ్రతికున్నాం, మేము బాగుపడ్డామని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతో మంది సాక్ష్యం చెప్పగలరని ఈరోజు నేను చెప్పగలను. తాగుబోతులు మారారు, గూండాలు మారారండి, రౌడీలు మారారు, భయంకర వ్యభిచారులు కూడా మారిపోయారు. వాళ్ళ జీవితాలు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎంతో మంది చెప్పగల. నేను కూడా ఒక వ్యసనపరుణ్ణి. కానీ యేసయ్యను నమ్ముకున్నాక వ్యసనం నాలో నుంచి వెళ్ళిపోయింది. నేను దేవుని స్తుతించాను. ఆ యేసయ్యను నమ్ముకోకపోతే నా బ్రతుకు ఎట్లా ఉండేదో నాకే తెలిసేది కాదు. ఈ రాత్రి మా ప్రియమైన అయ్యా అమ్మ, ఎక్కడున్నప్పటికీ ఈ కేసరగుంట కాలనీలో ఉన్న వారులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి అయ్యా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. యేసయ్య ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు కనుక నువ్వు యేసయ్య నందు విశ్వాసం ఉంచండి. అదే యేసయ్య నీ హృదయంలో ప్రవేశిస్తాడు. యేసయ్య నీ హృదయంలో ప్రవేశిస్తే అదే నిజమైన క్రిస్మస్ అనుకోవాలా. యేసయ్య నీ హృదయంలో ప్రవేశిస్తే అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ జీవితంలో ప్రవేశిస్తే అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ ఇంటిలో, నీ జీవితంలోకి వస్తే నీ జీవితమే ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. అందుకని ఈ రోజు వాక్యం వింటున్నమ్మా, ప్రియమైన అయ్యా అమ్మ, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి. ఆ ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, దేవుని వాక్యం విన్నావు. ఈ మాటలు సామాన్యమైన మాటలు కాదు, ఇవి పరిశుద్ధుడైన దేవుని మాటలు. ఇవి చాలా శ్రేష్టమైన విలువైన మాటలు. యేసు ప్రభు ఆశ్చర్యకరుడుగా భూమి మీద జన్మించాడు. ఆయన జీవితం అంతా ఆశ్చర్యకరమే. ఆయన నమ్ముకున్న వాళ్ళ జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా మారిపోతున్నాయి. ఈ రాత్రి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యను నమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడేటట్లయితే నేడే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి.
ఒకవేళ యేసయ్యను నమ్ముకోవడానికి నీ హృదయంలో స్థానం ఇచ్చేటట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక్క మాట, అన్నా నేను కూడా యేసయ్యను నమ్ముకుంటున్నాను, ఆయనకి నా హృదయం ఇస్తాను, ఆయనకి నా జీవితం ఇస్తానని నీ హృదయంలో ఒకవేళ ఆ తీర్మానం కనుక చేసుకునేటట్లయితే మీ కుడి హస్తం కనిపించేట్లుగా తండ్రి మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరైనా సరే ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎవరైనా ఈ రాత్రి దేవునితో మాట్లాడగా నిర్లక్ష్యం చేయకుండా యేసయ్యకి నీ హృదయం ఇవ్వు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరి, దేవుని చేపట్టుకుని గాక, నీకు సహాయం చేయను గాక. ఇంకెవరైనా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో అందించబడిన ఈ వాక్యం నీరు కట్టండి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చారయ్యా. ఎందుకు వచ్చారు అంటే మీరు ఆశ్చర్యకరుడుగా వచ్చారు. ఆశ్చర్యకరుడు అంటే ప్రభా మీరు అట్లని అనేక మంది నిన్ను నమ్ముకొని నీ అందు విశ్వాసం ఉంచటకాయ ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేసి మీరు నడిపించి కృప చూపించమని, నీ దయాహస్తం కరుణాహస్తం చాపమని మా ప్రభును మా ప్రభు అక్కడ నీ బిడ్డలు అయ్యా రూతుమ గారిని బట్టి నీ కొందనాలు, కుమారులు ప్రభాకరు నా తండ్రి, అట్లా మరి కోడలు అయ్యా మరి కరుణాకరుని బట్టి నీ స్తోత్రం. ఈ కుటుంబాన్ని మీరు దీవించము, ఆశీర్వదించము, బలపరచము. నీ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నా పేరిట స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి రేపు ఉదయము మరి ఒంగోలులో మ్యారేజ్ ఉంది. రేపు రాత్రికి మరి సునీతమ్మ గృహం దగ్గర, మంగళపాలెము సునీతమ్మ గృహం దగ్గర రేపు రాత్రి 7 గంటలకు మీటింగ్ ఉన్నది. దయచేసి మిమ్మల్ని అందరినీ మీటింగ్ కొరకే ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, వచ్చి దేవుని వాక్యం వినండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు కందుకూరులోనే బండపాలెంలో నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దైవారాధన జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.